హాయ్ గాయ్స్, అందరూ తమ్ముళ్ళు అయితే చూస్తుంటారు కదా. నా లైఫ్లో ఒక రోజు అనమాట. నా లైఫ్ డే స్టార్ట్ అవడమే దేవుడు దండం పెట్టుకోవడంతో మొదలవుద్ది. కొంచెం చూడడానికి కొంచెం ఓవర్గా ఉన్న ఇది మట్టికి నిజం. రోజు మార్నింగ్ లేగానే 1 లీటర్ వాటర్ అయితే కంపల్సరీ అయితే తాగుతాను అనమాట. ఈరోజు వీడియో కోసం కూర్చుని తాగుతున్నా. రోజు నుంచుని తాగొచ్చు, మలాసంలో కూర్చుని తాగితే ఇంకొంచెం బెస్ట్. మొత్తం మన రిచువల్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత మనం డైట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. తెలిసిందే కదా, ఓట్స్. ఇంక ప్యాక్ చేసి ఇంక వర్క్ అడిగి స్టార్ట్ అవ్వాలి. ఇంక చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. మార్నింగ్ అన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి మీల్ ప్రిపరేషన్ అని, వీడియో షూటింగ్ అని. ఇంకా స్టార్ట్ అయ్యాను కంగారు కానీ గేట్ వేసి పడేసాడు. ఇంకేం చేస్తాం, మన అదృష్టంలో అడ్డం తిరిగింది. ఇంక సరే అని కొద్దిసేపు ట్రైన్ కోసం అయితే వెయిట్ చేసాం. ఇంకా ఈలోపు ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంక వర్క్ అడిగా స్టార్ట్ అయ్యాం. చలి సావకూడదని మనసులో అనుకుంటా జాయికి వెళ్ళాను. ఇంక సరే కదా, ఈ చలిని తట్టుకోవాలంటే ఒక కాఫీ అయితే వేయాలని ఇంకా కాఫీ అయితే వేసేసాం. ఇంక వెళ్ళే దారిలో మన బాస్ అయితే కనపడ్డాడు. ఇంకా బాస్కి హాయ్ చెప్పేసి ఇంక వర్క్ అడిగి అయితే వెళ్ళాం. మనం ఇక్కడ కొంచెం హిందీ మాట్లాడతాం, ఏమనుకోమాకండి. एज 48 50 का 2 साल कम थी. డెడికేషన్గా ఉండేవాళ్ళు పక్కన ఉంటే పక్కన వాళ్ళు కూడా డెడికేషన్గా అవుతారు. అంటే కొన్ని రోజులు ఈడితో సమాసం చేస్తే ఆడే అవుతాడు అన్నట్టు, నువ్వు ఫిట్గా ఉండాలని ఫిట్గా ఉంటా నువ్వు కూడా మీ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. అర్థమైందా? ఇలా నా ఫ్రెండ్స్ని ఇన్ఫ్లుయెన్స్ కూడా చేస్తున్నా. దాంతోపాటు మా చెర్రి మీద ఉండే అస్సాం వాళ్ళు కూడా మన గుమ్మస్తా ఫిట్గా ఉందామని ట్రై చేస్తున్నాడు. మనం కూడా ఎందుకు ఉండలేం. మనోడికి ఇప్పుడు చేసిన వాడికి 48 సంవత్సరాలు అనమాట. మనోడు అయినా చేస్తున్నాడు. అంటే ఏంటి, ఓన్లీ బాడీలో కండలు పెంచడం గురించి కాదు, ఫిట్గా ఉండడం కోసం. వాడి 60స్లో కూడా వాడి పని వాడు చేసుకుందాం అని. మీరు కూడా మొదలెట్టాలి మరి. ఇంకా అవన్నీ చూసుకుని ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే తెలిసిందే కదా, మనం మార్నింగ్ ప్రిపేర్ చేసుకున్న ఓట్స్, ఇంకా ఇక్కడ బాయిల్ చేసిన ఎగ్స్, ఇంకా ఒక బనానాతో అయితే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేస్తాం. మనోడే 48 ఇయర్స్ హీరో కనబడుతున్నాడు. ఇంకా తెలిసిందే కదా, మన ఇక్కడ మన అస్సాం వాళ్ళతో అందరితో ఫీడింగ్ మొత్తం లోడ్ చేయించి ఫీడింగ్ అయితే చేపిస్తున్నాం ఫంగస్కి. ఇంకా మన సారథి పక్కన ఇంకో ట్యాంక్ ఉంది. ఆ ట్యాంక్ అయితే హార్వెస్టింగ్ అయితే జరుగుతుంది. ఇంకా అక్కడికి వచ్చి మనం చూడాలన్నమాట. చాట్లు ఎలా రాస్తున్నారు, ఏంటి సరికి ఎలా వేస్తున్నారు అంట. ఇక మాయాబజార్లా ఉంటుంది కూసేపు. ఇంకా ఇదంతా వర్క్ అంతా అయ్యేటప్పటికి చాలా అంటే లేట్ అయిపోయింది. దగ్గర 2:30 అయిపోయింది. ఇంక మనం అయితే భోజనం అయితే చేయలేదు. నీట్గా హ్యాండ్ వాష్ అంతా చేసుకుని ఇంకా ఆ టైం భోజనం ఎక్కుద్ది. కానీ ఏం చేస్తాం, ఎక్కించాలి. డైట్ కంప్లీట్ చేయాలి కాబట్టి, ప్రోటీన్ టేక్ కంప్లీట్ చేయాలి కాబట్టి ఎక్కించామన్నమాట. ఎగ్స్, రైస్, పప్పు. ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంకా వర్క్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా డైరెక్ట్ మనం జిమ్కి అయితే వెళ్ళిపోదాం. ఏంటంటే మధ్యలో ఒకటి గుడ్లట్టు తీసుకోవాలి. తీసుకుని ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఏంటంటే అంత సినిమాటిక్ అయితే ఉండదు, రస్టిక్ అనమాట. రా ఫుటేజ్లో ఉంటుంది లైఫ్ స్టైల్ అనేది. అంతేగాని సినిమాటిక్ స్టైల్ అయితే ఉండదు. మన లైఫ్ స్టైల్ స్క్రాచ్ ఉంటుంది అనమాట. అయితే ఇంక స్టార్ట్ అయిపోదాం. ఈ ట్రావెలింగ్లో నాకు డౌట్ వచ్చిందనమాట. ఆ కలర్ నా ఫేస్కి బాగుందో బాగోలేదో కింద కామెంట్ అయితే చేయండి. బాగుందంటే వీడియోలో ఉండేస్తా, లేకపోతే తీసేస్తాను. ఇంకా మనం గుడ్లాట తీసుకుంటూ వచ్చామన్నమాట. ఇక్కడ 155 అనమాట. కైకులలో చాలా చాలా తక్కువ ఇక్కడే అనమాట. హోల్సేల్ దొరుకుద్ది అనమాట ఇక్కడ. ఈ బాబాయ్ నన్ను అదే రకంగా చదువుతున్నాడు. అరే ఈడేవాడు గుడ్లాడుతుంటే వీడియోలు చేస్తున్నాడని. ఏం చేస్తాం మరి, కంటెంట్ క్రియేటర్ కష్టాలు. మనం జిమ్ దగ్గరికి అయితే వచ్చాం. మా జిమ్ 4th ఫ్లోర్లో ఉంటుంది అనమాట. కరెంట్ పోయి దగ్గర 2-3 సార్లు నేనైతే లిఫ్ట్లో స్టక్ అయిపోయా. ఎప్పుడు అనుకుంటా నేను, పోకరే సీను ఒక్కసారి రీక్రియేట్ అవుద్దా లేదా అని. కానీ ఏంటంటే ఆ కరెంట్ పోయేటప్పుడు నేను లిఫ్ట్ ఎక్కుతా తెలియదు, లిఫ్ట్ ఎక్కేటప్పుడు నేను ఎక్కేటప్పుడు కరెంట్ పోతా తెలియదు. నేను తప్ప ఆ లిఫ్ట్లో ఎవ్వరు ఉండరు. అదే అదృష్టం అంటారు. సర్లే, ఇంకా ర్యాక్లో షూస్ తీసుకుని వేసేసుకుని ఇంకా జిమ్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. మనం ఈరోజు బైసెప్ ట్రైసెప్ అయితే వర్కౌట్ చేస్తాం. బైసెప్కి ఒక 3 వేరియేషన్లు, ట్రైసెప్కి ఒక 4 వేరియేషన్లు అయితే చేస్తాం. మనం ఏంటంటే మనం ఎంత వెయిట్ లేపామని లేదు, ఎంత నీట్గా పర్ఫామ్ చేసామనేదే ముఖ్యం అనమాట. మనం మైండ్ మజిల్ కనెక్షన్ ఎంత బాగుంటే మన మజిల్ గ్రోత్ కూడా అంత బాగుంటుంది. అంతేగాని అటో క్యాబ్ ఇటో క్యాబ్ చేసి గొడ్డలు చించేసుకుని కొట్టామనుకో ఇబ్బంది ఏం ఉండదు. తిరిగేది నేను నిక్కరు నీ షర్ట్ తప్ప ఏం ఉండదు. అదేవిధంగా మైండ్ మజిల్ కనెక్షన్తో ఒక ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేసానుకో, ఒక సెట్ చేసామనుకో, సో ఆ మజిల్కి ఉండే టెన్షనే వేరు. అదైతే నేనైతే నేర్చుకున్నాను అనమాట ఈ 6 నెలల్లో. ఇంకా మనం మొత్తం వర్కౌట్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఫ్లెక్సింగ్ అయితే చేస్తున్నాం.
ఇంక జాయిగా వస్తారనమాట ఒకళ్ళు. నేను ఫ్లెక్స్ చేయడం చూస్తే అన్న నీ బైసెప్ 20 ఇంచులు ఉంది, అన్న 40 ఇంచులు ఉందని రాడ్ వేస్తారు మనకి, కమ్మ కొడతారనమాట. జోక్సే పార్ట్. కానీ జిమ్లో ఉన్న మనుషులందరూ చాలా అంటే చాలా బాగుంటారు. వీళ్ళందరూ స్ట్రెస్ బస్టర్స్ అనమాట. ఎంత సరదాగా మాట్లాడతారంటే, ఎంత ఇబ్బంది ఉన్నా కానీ, ఎంత చిరాకుగా ఉన్నా కానీ వాళ్ళతో మాట్లాడితే ఒక్క 5 మినిట్స్ మాట్లాడితే మొత్తం మూడ్ మొత్తం చేంజ్ అయిపోద్ది. అందుకే హెవెన్ అని అంటాను జిమ్ని నేను. మా జిమ్ని అంట, ఎందుకంటే మా ఉన్న జిమ్లో ఉన్న అందరూ మంచిగా మాట్లాడతారు, మంచిగా ఉంటారు. వాళ్ళకి అర్థమైపోయింది నేను వీడియో తీస్తున్నానని. ఇంకా జాయిగా ఒకళ్ళు చదువుకున్నారు. ఇంకేంటంటే వర్కౌట్ అయిన తర్వాత బాడీని ఫ్లెక్స్ చేయడం అనేది ఒక ఆర్ట్ అనమాట. దాన్ని చూసి మురిసిపోవడం అంటే చాలా బాగుంటుంది. ఇంకా వర్కౌట్ అంతా మూర్చి ఇంటికైతే బయలుదేరిపోయాము. మన అదృష్టం ఏంటంటే పొద్దున్న గేటే, నైటు గేటే. ఇంకేం చేద్దాం. ఇంక సరే కానీ నా వీడియో ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేయండి ప్లీజ్. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంక ఇంటికైతే వచ్చాము. ఇంకా తెలిసిందే కదా లాస్ట్ మీల్ అనమాట. ఎంత బాగుందో చూడండి. అంత నీట్గా అయితే ఉండదు, వీడియో కోసం అయితే అంత నీట్గా పెట్టాను. ఎలా పడితే అలా పెట్టుకుని తినేస్తాను నేను.